థ్యాంక్ యూ సిస్టర్, చక్కగా ప్రేయర్ చేశారు. మరి మనీ సిస్టర్ రెడీగానే సమయం ఉన్నానండి. వచ్చింది, మరి మీరు రెడీగా ఉన్నారా? ఉన్నానండి. ఓకే. ప్రభునామనికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో కొన్ని మాటలు ఉపవాస ప్రార్థన గురించి చూసుకుందాము. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ఎంత సమయం అయినా సరే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే మనకు ఆ సమయం తెలియదు. అది రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని కీర్తన గ్రంథంలో ఉంటుంది. అటు విధంగా మనం 3 రోజులు ప్రార్థన చేసేవాళ్ళు మనకు బైబిల్ గ్రంథంలో తెలుసు. నేను ఇప్పుడు క్విజ్ క్వశ్చన్స్ అయితే అడగను, కానీ ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని పొందింది. తర్వాత 2 వారాలు ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని పొందిన వాళ్ళు అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. తర్వాత 3 వారాలు ప్రార్థన చేసి గొప్ప జయాన్ని పొందినటువంటి వారు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు ప్రార్థనలని 21 రోజులు చాలామంది కూడా ఆచారంగా అలవాటుగా కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అలాగా మరి 40 రోజులు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 40 రోజులు ఎవరెవరు చేశారు? ఏలియా చేశాడు, యేసు ప్రభు చేశాడు. ఇంకా ఎవరు చేశారు 40 రోజులు? యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా పట్టణస్తులందరూ కూడా మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యోనా గ్రంథం 40 రోజులు వాక్యం అందించినట్లుగా యోనా చూస్తాం మనం. అయితే ఈరోజు నేను అవన్నీ చెప్పడం లేదు, కానీ ఉపవాస ప్రార్థన గురించి 2 శ్రేష్టమైన మాటలు చదువుకుని క్లుప్తంగా ఈ మెసేజ్ని ముగించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందామండి. ఎవరైనా త్వరగా తీసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా. నెక్స్ట్ 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు నై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ వాక్యం ఆమేన్. ఎంత గొప్ప వాక్యాలు కదండి. చిన్నప్పటి నుంచి మనకి బాగా అలవాటైనటువంటి వాక్యమే. దీన్ని ఆధారం చేసుకుని ఇంకొక సబ్జెక్టులోకి వెళదామని నేను ఇది మొదట చదివించాను. మన దేవుడంట కరుణా వాత్సల్యము గల దేవుడంట. కన్నీరు విడుచుచు ఇప్పుడైనా ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒకవేళ మనము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వ్యతిరేకంగా ఏదో నామినల్గా చేసి వదిలేసేసి ఆ విధంగా ఉన్నట్లయితే ఇప్పుడైనా సరే మీరు పర్ఫెక్ట్గా నిజంగా మరి దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసముతో, ధైర్యముతో మనం కనుక ప్రార్థించినట్లయితే ఇప్పుడు కూడా ఆయన నీకు కార్యం చేయడానికి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని యొద్దకు వస్తే కనుక ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక, ఆయన కీడుకు బదులుగా ఏం చేస్తాడు? కీడు చేయక పశ్చాత్తాపపడును. దేవుడు పశ్చాత్తాపడతాడంట. చాలాసార్లు ఇశ్రాయేలీయులు చాలా పాపాలు చేసినప్పుడు ఆయన అరణ్యంలో గెద్ద రెక్కల మీద ఎలాగైతే తన పిల్లల్ని తీసుకుని వస్తుందో అట్టి విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకుని వచ్చారు. అయినా సరే వాళ్ళు అనేక సార్లు చిన్న చిన్న విషయాల్లో సణుగుళ్ళు, గొనుగుళ్ళు, వ్యతిరేకతలు, దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుడు ఎవరో, మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించింది ఎవరో అని చెప్పడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని కోపం వస్తుంది. ఒకసారి కోపం వచ్చినప్పుడు వీళ్ళందరినీ నేను ఒక్క దెబ్బతో నశింపజేస్తానన్నప్పుడు మోషే సాష్టాంగపడతాడు. ప్రభువా, ఆ దోషం నా మీద మోపండి, ప్రభువా మీరు వారిని శిక్షించకండి అని ఏ విధంగా మోషే సాష్టాంగపడతాడో మనకు తెలిసిన విషయాలే. మరి దేవుడు పశ్చాత్తాపడతాడంట. అప్పుడు దేవుడు నిజంగానే నేను వాళ్ళని నశింపచేయలే అని పశ్చాత్తాపడి ఆయన చేయాలనుకున్నటువంటి కీడు చేయక వాళ్ళకి మేలు చేస్తారనమాట. అలాగా మనం కూడా అనేక సార్లు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఇలా అనుకుంటూ ఉంటాం, కానీ మనం కూడా చాలాసార్లు తప్పిపోతూ పడుతూ లేస్తూ ఉన్నవారమే. కాబట్టి మనం ఇలాంటి వాక్యాలు చదువుకున్నప్పుడు నేను ఎక్కడైనా పడిపోయానేమో, ఏ విషయంలోనైనా మనం పెద్ద పెద్ద తప్పులు చేయక్కర్లేదు. ఎందుకంటే మనకు దేవుడు తెలుసు కాబట్టి, పెద్ద తప్పులు చేస్తే మనకు పనిష్మెంట్ ఉంటుందని మనకు తెలుసు కాబట్టి మనం చెయ్యం పెద్ద పెద్ద తప్పులు. మాటలు సులువుగా చిక్కులు పెట్టు పాపాలనని హెబ్రీ పత్రికలో ఉంటుంది.
అలాంటి చిన్న చిన్న పాపాలు ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, మానవులము బలహీనము తప్పిపోతున్నామేమో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడైనా సరే మీరు మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించిన. ఈ విధంగా దీవెనగా అనుగ్రహించినటువంటి ఒక వ్యక్తిని నేను బైబిల్ గ్రంథంలోంచి చూపిస్తాను. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము రెండిట్లో నుంచి కొన్ని వచనాలు చూద్దాం రండి. ఫస్ట్ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నెహెమ్యా 9:1. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు మరి తప్పిపోతూ ఉన్నారు అని చెప్పాను కదా. దేవుడు మరి వారిని చదవండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శత్రువులకి అప్పచెప్పేశాడు, లేకపోతే తెగులు ద్వారా వాళ్ళని నశింపచేశాడు. చాలాసార్లు యుద్ధాల ద్వారా కూడా వారిని నశింపచేసినట్లు మనకు తెలిసిందే. ఇక్కడ ఏమవుతుందంటే మరి వారు చాలా దేవుణ్ణి వదిలిపెట్టేసి విగ్రహాలని, ఎక్కడి నుంచి విగ్రహాలు వచ్చినాయండి? విగ్రహాలకు పూజలు చేయటం ఇవన్నీ మొదలు పెడితే దేవునికి బాగా కోపం వచ్చే విషయాలు ఏంటంటే అబద్ధాలు, విగ్రహాలు, వ్యభిచారం. దేవుడికి ఇవ్వవలసిన స్థానం, మొదటి స్థానం ఇవ్వకోకుండా వేరే దేవుడికి ఏదైనా అంటే విగ్రహం ముందు కనుక నువ్వు సాగిలపడ్డావంటే దేవునికి ఆ కోపం తట్టుకోలేడు. అంటే ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే మన తండ్రి నువ్వు మా తండ్రి కాదు అని అనేసి వేరేవాడు మన తండ్రి అని అంటే తండ్రికి ఎంత కోపం వస్తుందండి. అలాగా ఆయన కన్న తండ్రి, మన కన్న తండ్రి, ఆయన కాకుండా వేరే వాళ్ళు వీళ్ళే నా దేవుడు అని అంటే ఆయన తట్టుకోలేరు అనమాట. అలాగా విగ్రహాలకి చాలా పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఆయన కోపము తీవ్రస్థాయికి వెళ్తుందనమాట. అసలు ఎక్కడి నుంచి విగ్రహాలు వచ్చినాయి అంటే మనకు తెలిసిందే. ఫస్ట్ కింగ్ సౌలు రాజు 40 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశాడు. తర్వాత దావీదు రాజు వచ్చారు, ఆయన 40 సంవత్సరాలు చేశారు. తర్వాత సొలొమోను రాజు, ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత దేశాలు స్ప్లిట్ అయిపోయినాయి అనమాట, రెండుగా విభాగింపబడినాయి. ఎందుకనంటే సొలొమోను చేసినటువంటి గొప్ప పాపం వలన ఆయనకి దేవుడిచ్చినటువంటి భార్యల్ని వదిలేసి ఆయన ఎంతమంది భార్యలతో మరి జీవించినట్లు మనం చూస్తాం. ఇదంతా నా సబ్జెక్ట్ కాదు కానీ మరి అలాంటి సమయంలో మరి 1000 మంది భార్యలను పెట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళు కూడా మరి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళేమో, రాజకుమార్తెలేమో వాళ్ళు విగ్రహాలను తీసుకురావటం, విగ్రహ పూజలు చేసే పూజారులను కూడా వాళ్ళతో పాటు ఎందుకంటే వాళ్ళదే కదా రాజ్యం, వాళ్ళదే కదా. వచ్చేటప్పుడు పూజారులను తీసుకురావటం, గుళ్ళు కట్టించేయటం, విగ్రహారాధన చేయటం, ఇవన్నీ చేసి అక్కడి నుంచి మొదలైందనమాట. చూశారు కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. ఆయన ఓర్చుకుని వాళ్ళని చెరగ పంపించారు. బబులోనికి చెరగ పంపించేసినప్పుడు బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఆ చెర ముగించుకుని వచ్చేటప్పుడు వాళ్ళు అప్పుడు పశ్చాత్తాపడతారనమాట. ఎందుకు ఇందాక ఈ వాక్యం యోవేలు గ్రంథంలో చదివించానంటే అప్పుడు వాళ్ళకి ఆ పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు వరకు దేవుడు అంటే నిర్లక్ష్యంగా పూజలు చేయటం, ఇవన్నీ విగ్రహాలకి మొక్కుబళ్ళు చేయటం, ఇవన్నీ వారి పిల్లల్ని కూడా అగ్నిగుండాలలో వేసేయటము, బలులు అర్పించటము, ఇలాంటివి కూడా చేశారనమాట. భయంకరమైన పాపాలు చేశారు. ఇవన్నీ చేసి ఇంకా తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అనమాట. వాళ్ళ పాపాలు ఒప్పుకుని మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి, అప్పుడు ఉపవాసం ఉన్నారు. అప్పుడు గోనెపట్ట కట్టుకుని ఏం చేశారు? తలల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇశ్రాయేలు అన్యజనులందరితో ప్రత్యేకింపబడిన వారే తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకున్నారంట.
మరి పితరులు చాలామంది చనిపోయారు కూడా అండి, పాపాలు చేసి వాళ్ళు ఒప్పుకోకుండా చనిపోయారు. అందుకని వీరు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుని మరి ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి, జాము సేపు అని అంటే 4 hours అనమాట, 4 hours 5 hours అలా అంత సేపు నిలవబడి ప్రార్థన చేశారంటండి. పాపాలు ఒప్పుకున్నారంట. మనం ఒక 1/2 hour కన్నా వాక్యం ఎక్కువైందంటే వాచ్ చూసుకుంటాం కదండి, ఇంకెప్పుడు ఆపుతారా వీళ్ళు, ఇంకెప్పుడు ఆపుతారా అన్నట్లు వాక్యం కొంచెం ఎక్కువైందంటే మనం అటు ఇటు చూస్తూనే ఉంటాం, కాన్సన్ట్రేషన్ చేయము. మరి వీళ్ళు పాపాలు ఒప్పుకుంటూ ఎంతసేపు నిలవబడి ఉన్నారో చూడండి. కూర్చోటం కాదు, మనం ఏసీ రూమ్లో కూర్చుంటాం. నవేడేస్ చర్చెస్ అన్నీ ఏసీస్లే ఆల్మోస్ట్. అలాంటి కంఫర్ట్ జోన్లో మనం జీవిస్తున్నప్పటికీ ఒక 1/2 hour 1 hour వాక్యం వినడానికి ఇంత కష్టమైపోతుంది. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళు ఎంతగా రిగ్రెట్ అయ్యారంటే, ఎంతగా పశ్చాత్తాపడ్డారంటే, ఎంతగా వారు నలిగిపోయారంటే హృదయాల్లో. అందుకే దేవుని వాక్యంలో విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అని అంటాడు 51వ కీర్తనలో, మనకు తెలిసిన మాటలే. మరి వాళ్ళు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చారు. మళ్ళా అంట ఇంకొక జాము సేపు తమ పాపాలు ఒప్పుకొని, అంటే ఆల్మోస్ట్ డే అంతా కూడా నిలబడే ఉన్నారంటండి. నిలబడే ఉండి పశ్చాత్తాపడుతూ హృదయాలు చింపుకుంటూ, ఇందాక మనం అక్కడ ఏబేలు గ్రంథంలో చదివినట్లుగా హృదయాలు చింపుకుంటూ వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మరి ఎజ్రా గ్రంథంలో కూడా ఇంకొక మాట చదువుకుని ముగించుకుందామండి, ఎక్కువ సమయం నేను తీసుకోను. ఎజ్రా గ్రంథము 10:1 అండి, 10:1. ఎజ్రా గ్రంథము 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. వింటున్నారండి? ఎజ్రా ఏం చేశాడండి? ఏడుస్తూ. ఎజ్రా మామూలు ఆయన కాదు, శాస్త్రి అయిన పండితుడు, ధర్మశాస్త్రంలో దిట్ట అన్నమాట. పౌలు నూతన నిబంధన గ్రంథంలో పౌలు ఏ విధంగా అయితే నేను క్రీస్తులాగా జీవించాను కాబట్టి మీరు నన్ను పోలి జీవించండి అని ధైర్యము దమ్ము ఉన్నటువంటి పౌలు చెప్పినటువంటి మాటలు ఏం చెప్తున్నాడు? క్రీస్తులాగా నేను జీవించాను కాబట్టి నాలాగా జీవించండి అని. అంతటి రోషము, అంతటి నిష్ట కలిగినటువంటి శాస్త్రి అనమాట. అందుకని ఈయన ఎజ్రా శాస్త్రి అంటారు. ఆయనే ఏడుస్తున్నాడు. చూడండి ఆయన ఏమని ఏడుస్తున్నాడు? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం అందరూ చూడవలసిందిగా కోరుచున్నాను. పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసెను. పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా. చిన్నవాళ్ళు అంటండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 years అబవ్ ఉన్న వాళ్ళని కూడా చిన్నవారే అంటారు. 5 years బిలో ఉన్నవారు పసిపిల్లలు అని అంటారు. కానీ ఇశ్రాయేలీలు ప్రజలు వాళ్ళ చిన్న పిల్లలకు కూడా ధర్మశాస్త్రాన్ని 5 పుస్తకాలు తోరా అని అంటారు. ఫస్ట్ 5 booksని వాళ్ళు కంఠాపాఠంగా నేర్పించేస్తారు. ఆ ధర్మశాస్త్రం వాళ్ళ నరాలలో బ్లడ్లో ఇమిడిపోయి ఉంటుందన్నమాట. అంత నిష్ఠ గరిష్ఠులు అనమాట వారు చిన్న పిల్లలు కూడానంట. అందుకనే నేను ఈ మాట ఒక్క నుంచి చెప్తున్నాను. మనము చిన్నతనంలో నుంచే క్రీస్తు యొక్క విత్తనాలు, ప్రేమ విత్తనాలు, మన వాక్యం అనే విత్తనాలు మన బిడ్డల హృదయాల్లో నాటకపోతే తర్వాత ఏడ్చి మొత్తుకున్నా సరే ప్రయోజనం ఉండదండి. చాలా కుటుంబాలు చూశాను, అశాంతితో అసమాధానంతో, బిడ్డల మాటలు వినక, బిడ్డలే వ్యతిరేకంగా తల్లిదండ్రులను ప్రేమించక ఎలాంటి భయంకరమైన సిట్యుయేషన్స్ మనం నవేడేస్ చూస్తున్నాం. ఇదివరకు ఉన్న ప్రేమలు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మన పేరెంట్స్ని మనం ప్రేమించినట్టుగా మరి ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే దానికి కంపేర్ చేసుకుని చాలా తక్కువే. ఇంకా మన మనవాళ్ళ స్టేజ్ వచ్చేవారికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ఎలా చూస్తారో చెప్పుకోవడానికి కూడా ఆశ్చర్యమే అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే మనం చంటి పిల్లల్ని దేవుని వాక్యములో పెంచాలండి. వీళ్ళు ఏమంటున్నారంటే స్త్రీలు పురుషులు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంతో అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడ్చారంటండి. అప్పటికే వాళ్ళు పశ్చాత్తాపడటము, దేవుడు అంటే భయం కలిగి జీవించటము, చిన్న పిల్లలు కూడా ఏడ్చి ప్రార్థన చేయటం.
నేను ఫెలోషిప్లో చాలామందిని చూశానండి. చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళకి ప్రార్థన చేయటమే రాదు, కానీ మరి వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేయటం అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అంత డిసిప్లిన్లో, అంత క్రమంలో వాళ్ళు పెంచుతున్నట్లు నేను నా కన్నులారా చూశాను. అలాంటి క్రమం మనం కూడా నేర్చుకుందాం. వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడే దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. మన ఈ ఉపవాస ప్రార్థనలో ఎలాంటి సమస్యలు అయినప్పటికీ మనం 40 days నవే డేస్ మనం చూసాం కదా. 40 days అందరి ఇళ్ళల్లో ప్రేయర్స్ పెట్టడము, చాలామంది ఆన్సర్స్ పొందుకున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. 40 రోజుల ప్రార్థనలో గొప్ప విజయాన్ని పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పట్ల చేసిన కార్యాలకి, అందరి జీవితాల్లో చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, అందరికీ ఈక్వల్గా ఇచ్చేవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అపోస్తల కార్యాల్లో ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మన వస్త్రాలు కాక మన హృదయాలు చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి అడిగినట్లయితే దేవుడు తప్పక జవాబిస్తాడు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మరి చాలా చక్కని వాక్యము, మరి చాలా తక్కువ సమయం